ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా విభజన హామీల అమలు దిశగా మరోసారి సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. గంట 15 నిమిషాల పాటు సాగిన భేటీలో అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం తొలిదశ నిధులపై చర్చించారు. విశాఖ రైల్వే జోన్ వరద సాయంపై చర్చలు జరిపారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రధానికి ఆధారాలు ఇచ్చారు. అలాగే మోదీకి తిరుమల లడ్డూ ప్రసాదం అందజేశారు. మోదీని కలిశాక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో ఒడిశాను కలుపుతూ కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలంటూ అశ్విని వైష్ణవ్కు చంద్రబాబు సమక్షంలో టీడీపీ ఎంపీ అప్పలనాయుడు వినతి పత్రం సమర్పించారు. 20 ఏళ్ల నుంచి రైల్వే లైన్ కోసం ఎదురు చూస్తున్నామంటూ దాని ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ఆయన విజ్ఞప్తిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. రేపు హోంశాఖ మంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు అమలయ్యేలా ప్రాధాన్యతా క్రమం పెట్టుకుని వాటిని సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి. చంద్రబాబు కృషితో ఏపీకి సంబంధించిన మరిన్ని కీలక ప్రాజెక్టులు సాకారం కానున్నాయి. ఈ దఫా పర్యటనలో విశాఖ రైల్వే జోన్, హైదరాబాద్, వైజాగ్ మధ్య బుల్లెట్ ట్రైన్, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కీలక మంత్రాంగం కూడా జరుపుతున్నారు. ఇప్పటికే ఏపీకి కీలకమైన అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక అడుగులు పడ్డాయి. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం మొదటి దశ నిర్మాణానికి 12,500 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ నిధుల్ని వీలైనంత త్వరగా సాధించే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించడమే కాకుండా కార్యరూపం దాల్చేందుకు కేంద్ర ముఖ్యులు మద్దతుగా నిలుస్తున్నారు. వచ్చే నవంబర్ లేదా డిసెంబర్ నుంచి పోలవరం, అమరావతి పనులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేందుకు అనువైన భూమిని గతంలో జగన్ ప్రభుత్వం కేటాయించలేదు. దాంతో ప్రత్యేక రైల్వే జోన్ కార్యరూపం దాల్చలేదు. ఈసారి ఢిల్లీలో చంద్రబాబు పర్యటనతో విశాఖ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం కొలిక్కి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్, విశాఖ మధ్య బుల్లెట్ ట్రైన్ కు చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. విభజన చట్టంలోని ఏపీకి హై స్పీడ్ రైల్, రోడ్ నెట్వర్క్ అభివృద్ధి అంశాలున్నాయి. ఇక అమరావతికి ఔటర్ రింగ్ రోడ్, అక్కడి నుంచి హైదరాబాద్, ఓఆర్ఆర్ మధ్య 8 లేన్ల జాతీయ రహదారి ప్రతిపాదిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపైన సమగ్ర కార్యాచరణ గురించి కేంద్ర ముఖ్యులతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేయడం లేదా పునర్వ్యవస్థీకరణపై ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా కేంద్రం, ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనంపై ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పునర్వ్యవస్థీకరణకు 7,000 కోట్లతో పాటు సమగ్ర కార్యాచరణ ప్రతిపాదిస్తోంది. ఇక ఢిల్లీ టూర్లో ఏపీలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపైన చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు.